ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంలో ఎందరో మంది మహానుభావుల యొక్క ఆత్మ త్యాగాల వల్ల, తెలంగాణ విద్యార్థుల యొక్క అమరుల త్యాగాల వల్ల, వారి త్యాగాల పునాదులపైననే ఈరోజు తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ఢిల్లీకి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి బయలుదేరుతున్నా, నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొని వచ్చే ఇక్కడ అడుగు పెడతాను, లేకపోతే తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి కూడా ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మాట. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు, అన్ని మతాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, వీళ్ళందరం కూడా కలిసి సకల జనుల సమ్మెతో మొదలై మరి ఇలా 2014 2 జూన్ నాడు ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి దశాబ్ద కాలంలోనే తెలంగాణ భారతదేశంలోనే దిక్సూచిగా మారిన విషయం మనందరికీ తెలుసు. ఇగో తెలంగాణ అంటే కొత్త రాష్ట్రం, ఒక ఉద్యమ నాయకుడే ఇలా ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన రోజు. అందుకే ఇలా భారతదేశం ఎక్కడ పోయినా ప్రతి రాష్ట్రం వచ్చింది. ఇలా మరి ఇలా తాగే నీరు సమస్య కావచ్చు, రైతుల కరెంటు విషయం కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా అనేక వర్గాల యొక్క మరి ఆకాంక్షలను ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర పాలకుల యొక్క చేతుల నుంచి ఛేదించుకొని వారి కుట్రల్ని మొత్తం కథం పట్టించి ఇలా మనం చేస్తామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చినామో అది దశాబ్ద కాలంలో జరిగింది. కానీ ఇలా మరేం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు పక్కకెళ్తే మరి ఇలా మళ్ళీ ఏం సురైన కుట్రలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇలా స్వయాన చంద్రబాబు నాయుడు గారి హస్తాలలో, చంద్రబాబు నాయుడు హస్తాల్లో కబంధ హస్తాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బందీగా తయారై ఇలా జలాల దోపిడీ విషయంలో కావచ్చు, ఇక తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి విషయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మరి ఇలా తెలంగాణకు ఆ రోజు మరి సమైక్య ఆంధ్ర మీదనే మనం పోరాటం చేసినాం. సమైక్య పాలన మీదనే జరిగినటువంటి అన్యాయాన్ని మరి ప్రజలకు చెప్పినాం. ఇలా మరి అది రాష్ట్రంలో మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ఏంది? నిన్నగాక మొన్న మరి ఇలా ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణ నవ తెలంగాణ నిర్మాణం కొరకు వస్తారట. అంటే ధైర్యం ఉండేది ఒకప్పుడు. ఆంధ్రోడికి ఇక్కడికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందరైతే ఆంధ్ర వలసలు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఆంధ్ర వాళ్ళ ఎక్కడైతే మన తెలంగాణ భక్తున్నారో వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఆనాడు కేసీఆర్ నాయకత్వం జరిగింది. ఇలా తెలంగాణ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మన వాళ్ళే అని చెప్పి గౌరవించుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ ఒక రకంగా మాట్లాడడం, ఇలా నవ తెలంగాణ నిర్మాణం కొరకు ఈ రోజే మీటింగ్ పెట్టడం, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు అదే ప్రతిజ్ఞ చేసినాం. నేనే ఒక తెలంగాణ ఉద్యమ సారథిగా తయారై మళ్ళా మన తెలంగాణ అస్తిత్వానికి,
తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు ఛేదించాలంటే మళ్ళా తెలంగాణ గతంలో సాధించుకున్నటువంటి తెలంగాణ ఆ రోజు ఏ వర్గాలైతే అన్ని రకాల త్యాగాలు చేసి మరి తెలంగాణ సాధించుకున్నామో దాన్ని కాపాడుకునే బాధ్యత అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రదర్శిస్తున్నా. జై కేసీఆర్.